ఎత్ర యోగీశరౌ కృష్ణ ఎత్త పార్థో ధనుద్ధరః తత్ర శ్రీ విజయోభూతిః ధ్రువ నీతిర్మతి మమ అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కేశవ చెప్పు, నాసాయ చూడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మశుచః. దీని భావం మీకు తెలుసుగా. మొట్టమొదటి శ్లోకానికి వచ్చేసి ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడ నీతి, సంపద, విజయము అన్ని సద్గుణాలు ఉంటాయి. అందుకనే భగవద్గీత అందరి ఇళ్లలో ఉండాలని చెప్పింది. మీకు కొన్ని భగవద్గీత లేని వాళ్ళు కూడా ఇచ్చాను కదా. అనన్యాచింతయం, అసలు భగవంతుడిని ఎప్పుడు మన మనస్ఫూర్తిగా కోలిస్తే మనం అడగబడలా, ఆయన అన్ని కోరికలు ఆయన ఇస్తాడు. తర్వాత శ్లోకం వచ్చి ఎప్పుడైతే అధర్మం పెరిగిపోయి ధర్మం తగ్గుద్దో, ధర్మం నెలకొల్పేదానికి నేను ప్రతి యుగంలో అవతరిస్తాను అని స్వామి చెప్తాడు. ఇది కలియుగం కదా. కలియుగంలో అర్చనామూర్తికి వచ్చాడు వెంకటేశ్వర స్వామి లాగా. ఇంతకుముందు అవతారంలో ద్వాపర యుగంలో ఎట్టొచ్చాడు ఇష్టం అట్లా. తర్వాత అంతకుముందు యుగంలో త్రేతాయుగంలో రాముడు అనమాట. ఇప్పుడు రాముడు జన్మభూమి మొన్న ఎంత బాగా జరిగింది. 500 సంవత్సరాల నాటి 500 సంవత్సరాల పోరాటము మొన్న మనకు మన రాముడి జన్మభూమి అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించారన్నమాట. ఎంతోమంది ప్రాణదానాలు చేశారు. కరసేవకులు కాషాయ గుడ్డలు వేసుకొని పోరాటం చేశారు. ఆ పోరాటాల ఫలితం ఎంతోమంది యొక్క ప్రాణ త్యాగము, అట్లాగే నాయకుల యొక్క కృషి ఎంతోమంది దాంట్లో అంత పోరాటం చేస్తే 500 సంవత్సరాల నాటికి మనకు అయోధ్య రాముడు పుట్టి ఏలిన రాజ్యం ఏలిన ప్రదేశంలో ఈరోజు రాముడి విగ్రహ ప్రతిష్ట బ్రహ్మాండం జరిగిందనమాట. సరే, తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య, నువ్వు అసలు అది ఆ శ్లోకంలో అర్థం మీకు తెలియబడలేదు. అయినా కూడా నన్ను మీరు ఎప్పుడైతే స్వామి నువ్వే మాకు దిక్కు అంటావో, మీ మంచి చెడ్డ నేను చూస్తాను, మీకేం కావాలో అది ఇస్తాను అని చెప్పి స్వామి చెప్తాడు. దాంట్లో అంత భావం మీకు పిల్లలకి అవసరం లేదు. ఈ 4 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు భక్తి యోగం మీకు ఇచ్చాను కదా. చదవగలిగిన వాళ్ళు చదవండి, చదవలేని వాళ్ళు నేను చెప్తుంటే దాని ప్రకారం మీరు చదవండి. సరే. అర్జున ఉవాచ, దానికన్నా ముందు మొట్టమొదటి నుంచి రావాలి మనం. అధ ద్వాదశోధ్యాయ, ద్వాదశ అంటే 12 అధ్యాయం అన్నమాట. భక్తి యోగ. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే, ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. వెరీ గుడ్. ఏ చాప్యక్షరమవ్యక్తం, వెరీ గుడ్. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః, తేషాం కే యోగవిత్తమాః. వెరీ గుడ్. శ్రీ భగవానువాచ అంటే భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. ఇందాక అర్జునుడు అడిగాడు, ఇప్పుడు భగవానుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మయ్యావేశ్య మనో ఏమాం నిత్య యుక్తా ఉపాసతే శ్రద్ధయా
పరయోపేత తే మే యుక్తతమా మతాః యుక్తతమా మతాః ఏ త్వచ్చరమన్నిర్దేశం ఏ త్వచ్చరమన్నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రక్మచింత్యం సర్వత్రక్మచింత్యం చ కూటస్థమచలం ధ్రువం కూటస్థమచలం ధ్రువం. తర్వాత సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయా తే ప్రాప్నువంతి మామేవ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః సర్వభూతహితే రతాః క్లేశోధికరస్తేషాం క్లేశోధికరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం అవ్యక్తా హి గతి దుఃఖం. వెరీ గుడ్. దేహవద్భిరవాప్యతే. 5 శ్లోకాలు మీరు బాగా చదివారు. నేను చెప్తుంటే మీరు నేను ఎట్ట చెప్తాను అటు చెప్పారు. అంటే ఈ సంస్కృతం ఇవి చదువుతూ ఉంటే మనలో ఈ కష్టమైన పదాలు చదువుతూ ఉంటే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి కదా, ఊపిరితిత్తుల పవరు, హార్ట్ పవర్ కానీ, అట్లాగే ఊపిరితిత్తుల్లో గాలి నిల్వించుకునే పవర్ కానీ ఇవన్నీ పెరుగుతాయి. మాట యాక్టివేట్ అవుద్ది. కష్టమైన మాటలు పలకండి కొంతమంది ఇబ్బంది పడతారు కదా, సులభం అయిపోద్ది అనమాట. అట్లాగే విల్ పవర్ పెరుగుద్ది. ఇన్ని లాభాలు ఉన్నాయి దీంట్లో. సంస్కృతం అంటే దేవభాష అనమాట. మీకు ఈ 5 శ్లోకాలు మొత్తం విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తాను అనమాట. అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు. ఇంతకుముందు 11 అధ్యాయం ఉంది. దాంట్లో శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడు అర్జునుడికి. విశ్వరూపం ఇట్లా చూపిస్తాడు అనమాట. చూపిస్తే ఆ విశ్వరూపం చూసేసి అర్జునుడు అసలు ఆయన తన్మయత్వం అయిపోతాడు. తన్మయత్వమై స్వామి విశ్వరూపం చూడలేకున్నాను స్వామి, ఉపసంహరించుకో, ఇంత ముందులాగా మామూలు రూపానికి రాను అంటాడు. మళ్ళీ మామూలు రూపానికి వచ్చేస్తాడు. అప్పుడు అంటాడు స్వామి, స్వామి నీ రూపం ఉందని ఇది విశ్వరూపం చూపించావు, కానీ కొంతమంది నువ్వు జ్యోతి స్వరూపుడివి, నువ్వు జ్యోతిలాగుంటావు అంటారు, ఏది నిజము అని అంటే అప్పుడు స్వామి ఏం చేస్తారంటే, నన్ను రూపాన్ని తెలుసుకొని నువ్వు ధ్యానం చేస్తే నీకు మనసు నిలబడుతుంది. చాలామందికి శరీరం అంటే అభిమానం ఉంటుంది, శరీరాభిమానులు ఉంటారు అని చెప్తూ రూపం లేకుండా ధ్యానించుకోవాలంటే కష్టము అని చెప్తా. తర్వాత సంనియమేంద్ర గ్రామం సర్వత్ర సమబుద్ధయ అంటే మనం కొంత నిగ్రహించుకోవాలా. నాకు అది కావాలా ఇది కావాలా అని కాకుండా కొంత ఇంద్రియాలు అన్నమాట, చూడటం, తినటం, వాసన చూడటం, ఇవన్నీ కొంత నిగ్రహించుకోవాలా. సర్వత్ర సమబుద్ధయ అందరినీ సమానంగా చూడు. ఇంతకుముందు చెప్పేలా మాకు ఈశ్వరు సర్వభూతాన్ని సర్వత్ర సమబుద్ధయ త్రే ప్రాప్నువంతి మామేవ సర్వభూత ఇతేరత అందరి హితం కోరుకోవాలి మనం. సర్వభూత ఇతేరహ అంటే అందరూ బాగుండాల. వాడు మనకు విరోధే, వాడు మనకు ఇంతకుముందు తగ్గు పెట్టుకున్నాడే, మన నాన్న వాళ్ళని మోసం చేశారే అట్లా అనుకోకూడదు అనమాట. దుర్మార్గుడైనా మంచోడైనా మనకు ఉపకారైనా అపకారైనా అందరినీ మంచిగా చూడాలి. సర్వస్వ సంబుద్ధయ తే ప్రాప్నువంతి మామేమంటే అటువంటి వాళ్ళకి నేను మీలో ఉండి నాలో నా అనుగ్రహం మీకు ఇస్తాను, నేను మీ అందు ఉంటాను. నాకు చెప్పుకున్నాం కదా, అహమాత్మ కూడా కేసని అని చెప్తాడు. ఈ 5 శ్లోకాల భావం ఒక్క శ్లోకాన్ని గురించి గంట చెప్పుకోవచ్చు. మీకు ఏది అవసరం అది చెప్పాం. ఈ రకంగా మన ప్రతి ఆదివారం మామూలు చదివే శ్లోకాలతో పాటు కొత్త శ్లోకాలు ఒక 5 నేర్చుకుందాం.
శ్రీకృష్ణ భగవానుడికి